హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో వెజ్ పలావ్ చేయబోతున్నానండి. ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. వెజిటబుల్స్ అన్నీ వేసి చేసుకునేదండి. ఆకుకూరలు కూడా ఇందులో మిక్స్ చేసుకున్నాను. అవి ఏంటి, ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను. మీరు కూడా చేసుకోండి. సింపుల్గా ఉంటుందండి, తొందరగా అయిపోతుంది. ఇది హెల్తీగా కూడా ఉంటుందండి. చాలా బాగా ఉంటుందండి టేస్ట్. ఎక్కువ మసాలాలు కూడా ఉండవు. దీనికి కావలసిన పదార్థాలు: బీనీస్కాయలు, క్యారెట్ ముక్కలు, పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు పెట్టుకోవాలండి కోసి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని పలావుకు తగినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వలన మనకు టేస్ట్ చాలా బాగా ఉంటుందండి. కాగిన తర్వాత చెక్క, లవంగాలు, కొంచెం జీలకర్ర, యాలుక వేసి వేయించుకోవాలండి. ఈ ఫ్లేవర్స్ బాగా వేగిన తర్వాత మనము సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, సన్నగా తరిగిన టమోటా ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా దూరగా వేగాలండి. అప్పుడే పలావ్ టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఇలా వేగుతున్నప్పుడే మనము అల్లం వెల్లుల్లి పేస్టుని 1 స్పూన్ వేసుకోవాలండి. ఇలా వెల్లుల్లి పేస్టుని వేసుకున్న తర్వాత కొంచెం వేయించుకున్న తర్వాత బీనీస్కాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వలన వెజిటబుల్స్ అనేటివి క్రిస్పీగా తయారవుతాయండి. అలా క్రిస్పీగా ఉన్నప్పుడు పలావ్లో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి వేగిన తర్వాత మనము దీనికి తగినంతగా ఉప్పును వేసుకోవాలండి. అంటే మీ క్వాంటిటీ, పలావ్ క్వాంటిటీని బట్టి ఉప్పు, పసుపు, కారము వేసుకోవాలండి. దానికి తగినంతగా మీరు వేసుకొని వేయించుకోవాలండి. ఈ ఉప్పు, కారం, పసుపు వేసుకొని వేయించుకోవడం వలన వెజిటబుల్స్కు బాగా ఉప్పు, కారం పడుతుందండి. చప్పగా ఉండవు, పలావులో టేస్టీగా కూడా ఉంటాయండి. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వలన పన్నీర్ ముక్కలకు కూడా చప్పదనం అనేది పోయి ఈ మసాలా ఫ్లేవర్ బాగా పడుతుందండి. ఇలా ఉప్పు కారాలలో కొంచెం వేయించుకోవడం వలన పన్నీరు టేస్ట్ బాగానే ఉంటుందండి. అలా వేయించుకున్నాక మనము కొంచెం సేపు మగ్గించుకోవాలండి. తర్వాత మనము మెంతాకును, పచ్చి మెంతాకండి, మెంతాకు ఆకుకూరను బాగా 2-3 సార్లు కడిగి నీళ్ళతో ఈ వెజిటబుల్స్లలోనే వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వలన మెంతాకు చాలా బాగా ఉంటుందండి. మనకు ఆకుకూరలు కూడా తిన్న ఫీలింగు ఉంటుందండి ఇలా వేయించుకోవడం వలన. పలావులలో ఇలా పచ్చి మెంతాకు వేసుకోవడం వలన ఫ్లేవర్ కూడా చాలా బాగా ఉంటుందండి. ఇలా వేగిన తర్వాత మనము కొంచెము కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇలా కొత్తిమీరను కూడా వేసి వేయించుకోవాలండి. ఇలా ఆకుకూరలను ఇంకా మీకు అందుబాటులో ఉండే ఆకుకూరలను చూసి వేసుకొని వేయించుకోవడం వలన మనకు వెజిటబుల్స్, ఆకుకూరలు కూడా తిన్నవి తింటే చాలా బాగా ఉంటుందండి. తర్వాత నేను 2 గ్లాసుల బియ్యంతో పలావ్ చేయబోతున్నానండి. అందుకని 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నానండి. ఇలా 2-3 సార్లు బియ్యాన్ని బాగా కడుక్కొని పెట్టుకోవాలండి. 2 గ్లాసులకు 4 గ్లాసుల నీళ్లు పోయాలండి మనము. ఇప్పుడు వెజిటబుల్స్ వేగిన తర్వాత మనము 4 గ్లాసుల నీళ్ళని పోస్తున్నానండి కుక్కర్లో. ఇలా నీళ్లు సమానంగా వేసుకోవడం వలన మనకు పలావ్ అనేది చాలా పొడి పొడిగా బాగా వస్తుందండి. ఇలా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఈ మరుగుతున్న నీటిలో వేసి కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కలిపిన బియ్యంతో మనం కుక్కర్ మూత పెట్టుకోవాలండి. ఇలా కలుపుకోవడం వలన మనం మొత్తం వెజిటబుల్స్, ఆకుకూరలు అన్నీ, బియ్యము అన్నీ కలిసి ఉంటాయండి. 2 విజిల్స్ అయిన తర్వాత మూత తీసి చూసుకోండి. ఇలా ఎంత చక్కగా వచ్చింది చూడండి. అడుగు కూడా అంటుకోలేదు. చాలా పొడి పొడిగా వచ్చిందండి. బాగా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనకు ఆకుకూరలు, వెజిటబుల్స్, పన్నీరు అన్నీ వేసుకున్నాం కదండి. ఎక్కువ స్పైసెస్ ఏం వాడలేదు. చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ఆకుకూరల ఫ్లేవర్లతో
ఈ వెజిటబుల్స్ వేయించుకోవడం ఫ్లేవర్తో పలావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా మనం రోజు చేసుకునే దానికంటే ఇలా చేసుకోండి మీరు.